హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఫ్రాన్స్ క్యాప్సికమ్ కర్రీ చేశాను. థిక్ గ్రేవీతో మనకి రైస్లోకి, చాలా చపాతీకి, తర్వాత రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశానో చూసేద్దాం ఒకసారి. మిక్సీలో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టమాటీలు, అల్లం, వెల్లుల్లి, ఒక 50 గ్రాముల జీడిపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా పెట్టుకోండి. తర్వాత నేను 1/2 కేజీ రొయ్యల్లోనూ పసుపు, సాల్ట్ వేసి కలుపుకో పెట్టుకున్నాను. పెనంలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేపుకున్న తర్వాత ఈ రొయ్యలు కూడా మనం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మరి డీప్గా వేపొద్దు, మీడియంగా వేపుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకుని పేస్ట్ని కూడా వేసుకొని ఇందులో మనం ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్ కూడా వేసుకొని, ఒక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనకి ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుగా వస్తే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. మనకి గ్రేవీ చాలా థిక్గా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి.